UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం, ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది. అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది. ప్రతిపక్షం లేదనుకో, అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి అపోజిషన్ ఉండాలి. కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక సైతాన్ని చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని అనర్థాలు జరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినమని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా. అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా. మరి ఎన్ని అనర్థాలు జరుగుతా ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికి కారకుడు యేసు ప్రభువు కాడా అతన్ని వదిలేసినందుకు? కాదు, నేను మరలా చెప్తున్నాను. అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది, కానీ ప్రేరేపణకు లోబడింది మానవుడు. అపవాది తినిపించలే, అపవాది చెప్పింది. దేవుడు చెప్పినటువంటి డెఫినేషన్ని మార్చి చెప్పింది. దానికి మానవుడు లోబడ్డాడు, మానవుడు చేశాడు. అపవాది ప్రేరేపణ ఎంత తప్పో ఆ ప్రేరేపణకు లోబడ్డం మానవుడు తప్పు. అయితే అలా తప్పు చేసినటువంటి మానవుడిని దేవుడు అలా వదిలిపెట్టలే. మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు. అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది, దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు, ఇన్ని ఘర్షణలు కానీ, ఇన్ని మతాలు కానీ, ఇన్ని అబద్ధాలు కానీ, ఇన్ని విషయాలు అపవాది ద్వారా జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా. అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నిటికీ విరుగుడుగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి, మానవుడిని నూతన సృష్టిగా చేయడానికి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు. ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది. మీరు ఏమన్నారు అంటే అపవాది ఇన్ని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే, దేవుడు గురి అపవాదిని చంపడం కాదు. దేవుడి గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక. అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా జరిగింది. మానవుడిని నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిరా అపవాదిని ఓడించేంత శక్తి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఎవరైతే ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు. అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిలు రాసిన పత్రికలో రాయబడింది. లేకపోతే తొక్కలేరు. ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయి ఒకవేళ కొలవకపోతే యేసుక్రీస్తును? ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు. మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు. తాను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పాపం ఏంటో, పరిశుద్ధత ఏంటో తెలీదు. అంటే ఇంతకు మించిన అనర్థం ఏంటి? క్రైస్తవంలో లేకపోతే అవి తెలీదు అంతే. క్రైస్తవంలో లేకపోతే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు? అంటే నన్నే మొక్కాలే, నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము, అన్యాయము అని మీకు అనిపించట్లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతూ మీరు సమాధానం చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మాత్రమే నాన్న అనాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న అన్నా సరే మీరు అంగీకరించగలుగుతారా? ఉదార స్వభావం, పెద్ద మనసు చేసుకొని నా కొడుకు నేనే కంట కనుక నన్నే నాన్న అనాలి. ఇందులో మూర్ఖత్వం లేదు కదా. మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనడం మూర్ఖత్వం ఎలా కాదో నేను ప్రారంభంలో చెప్పాను. ఈ సృష్టి అంతటిని చేసింది ప్రభువైన యేసుక్రీస్తు అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన్ని దేవుడు అనడం మూర్ఖత్వం ఎందుకవుతుంది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటది అంటే నేను DNA రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్ని ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు?
ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా, డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా, బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇది డిఎన్ఏ, మానవ డిఎన్ఏ. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, మీకు పుట్టిన బిడ్డకి మీ డిఎన్ఏ ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే. డిఎన్ఏ ప్రతి మానవుడు పాపే. ఈ పాపాన్ని నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి ఏంటంటే మీ డిఎన్ఏ మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులు అందరికీ, వాళ్ళు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ, ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే కనుక భారతదేశం ప్రభువైన యేసుక్రీస్తు అక్కర్లేదు. లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశం కూడా దేవుడే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మాలో పాపం లేదు అని చెప్పేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే డిఎన్ఏ ఉంది. కాబట్టి ఆ పాపం నుంచి మానవుడిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గ్రంథాలు ఏముంది, ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు? అన్యం పుణ్యం తెలియని ఒక పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా? ఓకే, ఈ మాటల ద్వారా. ఓకే, అన్యం పుణ్యం తెలియనటువంటి బిడ్డకి పాపాన్ని ఆపాదిస్తలేరా అని అంటున్నారు కదా. నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది. నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది. పుట్టే బిడ్డకి మనం హెచ్ఐవిని ఆపాదించాలనా, లేకపోతే ఆ బిడ్డకి హెచ్ఐవి ఉందని మనం చెబుతున్నామా? వస్తుంది ఉంటే ఒకవేళ కాదు, నేను చాలా క్లారిటీగా చెప్పాను. నాన్నకి హెచ్ఐవి ఉంది, అమ్మకి హెచ్ఐవి ఉంది. పుట్టే బిడ్డకి హెచ్ఐవి ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా? ఉంటది, వస్తుంది ఇంకా కదా. అదే కదా మేము చెప్తున్నాం, బైబిల్ అదే చెప్తూ ఉన్నది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అని. హెచ్ఐవి మనుషులందరికీ ఉండదు. ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను అంటే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి హెచ్ఐవి ఉంటుందని నేను చెప్పలే. నాన్నకి హెచ్ఐవి ఉంది, అమ్మకి హెచ్ఐవి ఉంది, బిడ్డకి హెచ్ఐవి మనం ఆపాదిస్తున్నామా, నిజంగా ఉండే విషయం చెబుతున్నావా అనే విషయం చెప్పాను, చాలా క్లారిటీ చెప్పాను. అందరి బిడ్డలకు వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఆదాం పాపం చేశాడు, హవ్వ పాపం చేశారు, ఇరువురు పాపం చేశారు. ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పుడతా, పాపం ఉన్నవాడుగా పుడతాడు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం అంటుకుంటుందా ఏంటి? తల్లిదండ్రులు పాపం చేస్తే, ఇప్పుడు నేను చెడ్డోని, అవును, నాకు కొంచెం దురుస్తకం ఎక్కువ, లేకపోతే కోపం ఎక్కువ, ఇంకొక నాకు దుర్బుద్ధులు ఉంటాయి. అవును, నేను పెళ్లి చేసుకున్నా, ఒక బిడ్డనో కొడుకునో కన్నా, వాడు అమాయకుడు, వాడికి అన్యం పుణ్యం తెలియదు. సరే నేను చేసిన తప్పులు నా బిడ్డ చేయొద్దు, నా కొడుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మంచిగా పెంచిన నేను. వాళ్ళు బడికి పోయారు, సత్ప్రవర్తన నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే అవుతారా? నా చెడ్డతనం వల్ల వాళ్ళకు కూడా చెడు అంటుతుందా? మీరు చేసిన చెడు వాళ్ళకి అంటదు, కానీ మీలో నుండి వచ్చాడు కాబట్టి ఆ చెడు చేసే ఆ లక్షణం అన్నది సంక్రమిస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా మర్డర్ చేశాను, ఆ మర్డర్ తాలూకు పాపం అన్నది నా బిడ్డ మీద పడదు. కానీ ఆ మర్డర్ చేసే లక్షణం ఏదైతే ఉందో, ఆ కోపపడ్డము, చంపేంత స్వభావం, ఇది నా బిడ్డకు వస్తుంది, సంక్రమిస్తుంది. ఏది ఆ లక్షణం సంక్రమిస్తుంది, ఆ పాప స్వభావం సంక్రమిస్తుంది. కానీ నేను చేసిన మర్డర్ అన్నది వాడి మీదకి రాదు. అంటే పాపం అన్నది వారసత్వం. పాపం అన్నది వారసత్వం. అయితే నేను మర్డర్ చేశాను కదా, వాడు మర్డర్ చేయకపోవచ్చు, మోసం చేయొచ్చు. ఒకళ్ళు చేయకపోతే చేయొచ్చు, బట్ చేస్తాడు అని గ్యారెంటీ లేదు కదా. ఖచ్చితంగా పాపం చేస్తాడు. అయితే ఆ పాపం రూపం మారచ్చు అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా చేస్తాడా? 100% చేస్తాడు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. నేను చెప్పిన అర్థం చేసుకోండి. మన తెలుగులో సామెత ఉంది, చింత చెట్టుకు మల్లెపూలు పోయేవని. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయా? పోయేవు.
మరి పాపికి పుట్టిన వాడు పాపం చేయకపోతే ఇంకేం చేస్తాడు? కానీ సామెతలన్నీ నిజమే అంటారా? ఆ? సామెతలు అన్ని నిజమే అంటారా? సామెతలు 100 గుర్తించవచ్చు. ఒకటి ఇప్పుడు 2 సామెతలు ఉంటాయి. నిదానమే ప్రధానం అని ఉంటది, ఆలస్యం అమృతం విషం అని ఉంటది. సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. బట్ మీరు చెప్పింది కూడా మరి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి కానీ ఎవ్రీ టైం ఏ సందర్భాన్ని బట్టి అయినా తీసుకోండి. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయని ఏ సందర్భంలో నిరూపించడం చూద్దాం. చెట్టుకు మల్లెపూలు పూయవు. సందర్భం ఉండదు ఇక్కడ. చింత చెట్టుకు మల్లెపూలు నేను ఇంకో సామెత రెడీ చేస్తా, చేయండి. కానీ మల్లె చెట్టుకు మల్లెపూలే పూస్తే అని అంట. అవును, మల్లె చెట్టు వాడిపోయింది అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు వాడిపోయింది, ఎండకో దానికో దీనికో వాడిపోయింది. ఓకే, దానికి ఇప్పుడు మంచిగా నీళ్లు పూసిన, ఓకే, మంచిగా నీళ్లు పూసి నీడ వచ్చేటట్టు చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగురించే పువ్వులు మంచిగా చిగురిస్తాయా లేదా? చిగురిస్తాయి. మరి ఇది అంతే అనుకోవచ్చు కదా, ఇక్కడ ఇది అంతే అనుకోవచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పాపలు అయి ఉండొచ్చు, కానీ పుట్టిన పిల్లలు సత్ప్రవర్తనతో మంచిగా ఎదుగుతారు, బతుకుతారు, ఎక్కడ పాపం చేయకుండా సర్వైవ్ అవుతారు అనుకోవచ్చు కదా. ఒకటి మీరు అన్నదానికే నేను చెప్తున్నాను. మల్లె చెట్టుకి నీళ్లు పోస్తే మల్లె చెట్టు పెరగచ్చు, కానీ చింతపూలు పోయేదు, రోజా పూలు పోయేదు, మల్లెపూలే పోస్తుంది. వాడిపోయిన మల్లె చెట్టుకు మంచి పూలు పూసే అవకాశం ఉంటదని నేను అంటున్నా. దాన్ని డైవర్ట్ చేయకండి. నేను దాన్ని అంటున్నాను. మల్లె చెట్టుకి మీరు నీళ్లు పోస్తే అది పెరిగితే మరలా దానికి మల్లెపూలే పోయాలి. ఇక్కడ దానికి రోజా పూలు వస్తేనో లేకపోతే ఇక్కడ పూలు వస్తేనో నేనేమంటున్నా, ఇప్పుడు నేనేం చెప్తున్నా, లేదు మీరు ఏం మనుషులే ఇక్కడ మ్యాటరు. మీరు చెప్పే దాంట్లో మనుషులే, కాకపోతే మంచి చెడు, పాపి మంచోడు. నేనేమంటున్నా, పాపి అయినంత మాత్రాన పుట్టినోడు పాపి కాడని నేనంటే ఆడికి ఆ పాపం అంటుకుంటది, ఏదో రకంగా చేసే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. మ్యాటర్ ఇదే. నేను మనిషికి గాడిది పుడితే కుక్క పుడుతుంది అంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్, మల్లె చెట్టు వాడిపోయి ఉండొచ్చు, మీరు అన్నట్టు పాపిలాగా. దానికి మంచి నీళ్లు పోయడం వల్ల, దాన్ని మంచిగా పెంచడం వల్ల కొత్త పూలు అద్భుతంగా తెల్లగా సువాసనతో చిగురిస్తాయి అని చెప్తున్నాను. వినండి, కొత్త పూలు రావు, మల్లె పూలే వస్తాయి. మల్లె పూలే కొత్త పువ్వులు, వాడిపోకుండా. ఆడిపోయిన మల్లె పువ్వే, ఎండిపోయిన మల్లె పువ్వే, ఎలాగున్నా సరే మల్లె పువ్వే. మార్పు రావాలంటే, మార్పు మంచిగా ఉంటుందా? మార్పు రావాలి అంటే, మార్పు అని ఎప్పుడు అంటామంటే, ఆ మల్లెపూల స్థానంలో ఇంక వేరే జాతి వస్తే దాన్ని మార్పు అంటాం. నేనేం చెప్తున్నాను అంటే, పాపికి పుట్టినవాడు పాపమే చేస్తాడు, కాకపోతే పాపం రూపం మారొచ్చు కానీ పాపమే చేస్తాడు అన్నది బైబిల్ చెప్పింది. దాన్ని నేను మీకు చెప్తున్నాను. సరే, ఒకవేళ సరే ఇప్పుడు మీరు అన్నట్టే తీసుకుందాం. సరిగా మనిషికి ఇప్పుడు అందరూ యేసుక్రీస్తు బిడ్డలే, ఒకరి తర్వాత ఒకరికి అందరికి పాపం అంటకూడదు, పుట్టుడే పాపిలు వీళ్ళంతా అంటున్నారు కదా. అవును. మరి అసలు యేసును ప్రభువును కొలవకుండా, యేసును ప్రభువుగా కొలవకుండా, బైబిల్ను చదవకుండా, బాప్తిజం తీసుకోకుండా ఎంతో మంది హిందువులు, ఎంతో మంది ముస్లింలు, సిక్కులు కోటీశ్వర్లు అయి మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ 10 మంది కడుపులు నింపుతూ వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచుతూ వ్యవస్థలో ఒక అగ్రస్థానంలో నిలబడ్డారు కదా. అవును. మరి ఇదంతా ఇప్పుడు పాపం కిందికే పోతుందా? దానికి నేను సమాధానం చెప్పను, కానీ నేను సమాధానం చెప్పేంత వయసు నాకు లేదు కదా. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం ప్రకారం ఏం చెప్తాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు యేసు ప్రభు. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని నమ్మేదాన్ని సువార్త అని అంటాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరిస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఆ మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరించకపోతే వాళ్ళు నాశనానికి వెళ్తారు, శిక్షించబడతారని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు సువార్తను ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే ఆయన దగ్గర వాళ్ళు కోటేశ్వరులు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, సంఘ సంస్కృతులు కావచ్చు, లేదా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించకపోతే, యేసు ప్రభుని అంగీకరించకపోతే వాళ్ళు శిక్షించబడతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు మాట ప్రకారం నేను ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అది సాధించారు, ఇది సాధించారు అన్నది మనం చూస్తున్నటువంటి కోణం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే 49వ కీర్తనలో వారి ఘనత వారి వెంట దిగదు అని వ్రాయబడింది. వారి ఘనత వారి వెంట దిగదు అంటే, నేను చేసినటువంటి పనులు బట్టి నన్ను మీరు పెద్దోడు, చిన్నోడు, గొప్పోడు అని మీరు మాట్లాడుతున్నారు కదా. కానీ నేను మరణించిన తర్వాత నా గొప్పతనం, భూమి మీద సంపాదించిన గొప్పతనం అనేది సమాధి దాటి అటువైపు రాదు. ఎందుకంటే మీరు నా బయట చూస్తున్నారు, కానీ నా ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటన్నది దేవుని తెలుసు. కాబట్టి
మరణం తర్వాత మనం నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నగ్నంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా విషయాల్లో నేను మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాను. మీరు కూడా అలాగే మంచివాడిని కాకపోయినా మంచివాడిలాగా ఇలా నేను కానీ మీరు కానీ మానవులందరుగా మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాం. కానీ సమాధిని దాటిన తర్వాత నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేనుగా దేవునికి చూపించుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో కోటీశ్వరులుగా సమాజానికి అది చేశారు ఇది చేశారు మీరు ఏదైతే అంటున్నారో అవన్నీ అక్కడికి రావు. అవన్నీ మాస్క్, అంతే, జస్ట్ మాస్క్లు అవన్నీ. సమాధిని దాటిన తర్వాత నగ్నంగా మనం ఏంటో దేవుని ఎదురు నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఎవడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సమాజానికి మనం కోటి చేయొచ్చు, కానీ దాని వెనకాల ఉద్దేశం వేరే ఉండొచ్చు. అది దేవుడికి తెలుసు. వారి ఘనత వారి వెంట దిగదు అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోండొచ్చు, నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకొని ఉండొచ్చు, ఏంటేంటో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సత్కార్యాలు గౌరవాలు మర్యాదలు పొంది ఉండొచ్చు, కీర్తి ప్రజలు పొంది ఉండొచ్చు. కానీ అవన్నీ సమాధిని దాటి అటువైపుకి రావు. ఎందుకంటే అటువైపు ఉన్నది మానవుడు కాదు కదా. ఇక్కడ వచ్చే న్యూస్లో ఆర్టికల్స్నో లేకపోతే మ్యాగజైన్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్నో బీబీసీలో సిఎన్ఎన్లో మీడియా. దేవుడికి ఏం కావాలి మరి? పైకి వచ్చాము, దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలంటే దేవుడికి నేనుగా కావాలి. నేనుగా పాపిని. అయితే ఆ పాపం క్షమించబడినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుడు ఆమోదిస్తాడు. ఆ పాప క్షమాపణ యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలను బట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించడు. వారి ఘనత వారి వెంట దిగదు, సమాధిని దాటి అటువైపుకి రాదు. కాబట్టి ఈ భూమి మీద ఏం చేసినా కూడా యేసు ప్రభు అంగీకరించాడు. ఆయనను ఒక పాపం నుంచి తొలగబడ్డ వ్యక్తిగా అంగీకరించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును కొలుస్తాడో, బాప్తిజం పొందుతో, అప్పుడు మాత్రమే యేసు ప్రభు అంగీకరిస్తాడు. ఇదేనా మీరు చెప్తుంది? లేదు అంటే ఇదేనా మీరు చెప్తుంది అనే దానికి ఎస్ఆర్ నో చెబితే దీనికి అన్యాయం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను నేను. ఉదాహరణతో వివరిస్తాను. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి పట్టు వస్త్రాన్ని తీసుకురండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ఫైనెస్ట్ సిల్క్ పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక కుష్ఠరోగికి, అంటే సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, కుష్ఠరోగి అంటే తెలుసు కదా, చీము రక్తం అన్ని పుండ్లు, మొత్తం శరీరంతో పుండ్లతో నిండిపోయింది. అలాంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి, పరిమళ ద్రవ్యాలతో స్నానం చేయించి, ఆ వ్యక్తి చుట్టూ ఆ పట్టు వస్త్రాన్ని చుట్టిన తర్వాత ఒక అర్ధగంట వదిలిపెడితే ఏమవుతుంది? అందరికి బాగుతుంది. ఆ అర్ధగంట వదిలిపెట్టిన తర్వాత మరలా ఆ చీము, ఆ రక్తము, ఆ నీసంతా ఆ పట్టు వస్త్రానికి అంటుకుంటుంది. అదే పట్టు వస్త్రాన్ని తీసి మీకు ఇస్తే మీరు తొడుకోవడానికి మీరు సిద్ధమేనా? తీసుకో. ఎందుకని? ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి పట్టును తీసుకొచ్చి ఒక అర్ధగంట ఆ వ్యక్తి మీద వేసాను, మీరు ఎందుకు తొడుక్కోవడానికి ఇష్టపడటం లేదు? ఆ రోగం అంటే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కుష్ఠరోగి స్థానంలో నన్ను పెట్టుకుంటే లేదా మిమ్మల్ని పెట్టుకుంటే మానవుడు పాపే. ఈ పైన పట్టు వస్తున్న స్థానంలో మానవుడు చేసేటువంటి మంచి కార్యాలమై అని ఏవైతే మీరు అంటున్నారో వాటిని పెడితే, పాపైన మానవుడు తన మీద మంచి కార్యాలనే ఎన్ని తొడుక్కున్నా సరే ఆ మంచి కార్యాలు కూడా చెడ్డ కార్యాలకు మారతాయి. అంటే ఇవన్నీ బైబుల్లో ఉందా? ఇట్లా బైబుల్లో ఉంది కాబట్టి పట్టు వస్త్రాల కాన్సెప్ట్, పట్టు వస్త్ర కాన్సెప్ట్ అవును, పట్టు వస్త్ర కాన్సెప్ట్ ఏముందంటే బైబుల్లోనే ఉందా? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అనే మాట యెషయా గ్రంథంలో రాయబడింది. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని రాయబడింది. అదే మొదటి అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతివాడు అరికాలు మొదలుకొని నండెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినాడు దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, ప్రతివాని గుండె బలహీనమైన, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు అనే మాట రాయబడింది. అంటే ఒక కుష్ఠరోగితో పోల్చడం జరిగింది యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మానవుణ్ణి. తర్వాత 64వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని రాయబడింది. కాబట్టి కుష్ఠరోగి అయినటువంటి మానవుడు, పాపపు కుష్ఠరోగి అయిన మానవుడు సత్కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అయినటువంటి ఈ కార్యాలను బట్టి తాను అతిశయిస్తే కనుక కుష్ఠరోగి పట్టు వస్త్రం తోడుకున్నట్టే ఉంటది, మురికి గుడ్డల్లాగా అయిపోతాయి. కాబట్టి మొదట మన చర్మం బాగైతే, మన రోగం బాగైతే, అటు తర్వాత మనం వస్త్రం తోడుకుంటే బాగుంటది. కానీ ఈ కుష్ఠరోగాన్ని అలాగే పెట్టుకొని దీని మీద ఎన్ని పట్టు వస్త్రాలు కప్పుకున్నా సరే అవి కూడా మురికిగా మారతాయి. పాపైన మానవుడు తాను ఏవో కొన్ని కార్యాలు చేసి తాను మంచివాడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే కుష్ఠవాడు పట్టు వస్త్రాన్ని చుట్టుకున్నట్టే ఉంటది. కాబట్టి మొదట ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటే
అటు తర్వాత దాన కార్యాలు పుణ్యకార్యాలు చేస్తే దానికి సార్థకత చేకూరుతుంది. కానీ నాకు యేసు ప్రభు వద్ద నేను ఇలాగే మంచివాడిని అవుతానంటే కుష్ఠరోగి పట్టు వస్త్రం తొడుక్కున్నట్టే ఉంటది. ఓకే, అంటే దీని కాన్సెప్ట్ అంతా ఇది. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పారు మొదట్లో, యేసుక్రీస్తు గారు ఇక్కడ పాపులు వాళ్ళిద్దరు దంపతులు ఎవరైతే సృష్టించారో వాళ్ళు పాపులు అయినందుకు ఇంక ఈ లోకమంతా పాపంగా మారబోతుంది, ఆ చెడును కాపాడడానికి సో చెప్పారు కదా, అందుకు యేసుక్రీస్తు గారు వచ్చారు ఈ భూలోకం అని చెప్పారు. ఎస్, అవును, అంతేనా? అవును. ఆయన యొక్క ఉద్దేశం ఏంది, ముఖ్య ఉద్దేశం ఏంది భూలోకం రావడానికి? నాకు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15 యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, పాపుల కోసం శిలువలో ప్రాణం పెట్టడానికి, పాపులని పరిశుద్ధులుగా చేయడానికి, పాపిని నూతన సృష్టిగా చేయడానికి. రక్షణ అంటే ఏ విధమైంది పొందినప్పుడు రక్షణగా మీరు ఏకీభవిస్తారు? వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడింది అంటే, మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా అని వ్రాయబడింది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అని వ్రాయబడింది. తర్వాత కిందికి వస్తే, కడమ వారి వలనే మనము కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే, స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేవి అని రాయబడింది. పాపాలు చేసినవాడు, అపరాధం చేసినవాడు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రుడు, దేవుని ఉగ్రతకు పాత్రుడు. దేవుని ఉగ్రత అంటే కోపానికి పాత్రుడు. ఈ దేవుని ఉగ్రత నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఇది రక్షణ. ఇది రక్షణ. రక్షణ దేవుని ఉగ్రత నుంచి పాపైన మానవుడిని తప్పించడం రక్షణ. ఇప్పుడు అది పూర్తి అయిపోయిందా? నిరంతరం 2000 సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయింది. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిసం ద్వారా అంగీకరించినంత వరకు ఆ రక్షణ మనకు ఆపాదించబడదు. ఓకే, అప్పటి వరకు ఆపాదించబడదు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు గారికి కేవలం ఈ వ్యక్తి భూలోకం మీదకి వెళ్ళిన తర్వాత తిరిగి చనిపోయి వచ్చేటప్పటికి నన్ను మొక్కుతూ నన్ను ఆరాధిస్తూ పైకి వచ్చినప్పుడు మీరు పరలోకం అంటారు కదా, ఆ పరలోకంలోకి అప్పుడు మాత్రమే రాబడతాడని యేసుక్రీస్తు గారు చెప్తారు. అంతేనా? బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తే రక్షణ, యేసు ప్రభువుని అంగీకరించకపోతే శిక్ష అని బైబిల్ చెప్తుంది. అవును, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేస్తాం, రైట్? ఏ రకంగా ఇది సమంజసం? నేను ఇప్పటికే చెప్పాను, ఏ రకంగా యేసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేయడం సమంజసం? ఒక దేవుడిగా ఒక మనిషికి నీ అనుగ్రహంతో పుట్టినరు, వాళ్ళ నుంచి ఇదంతా మొదలైంది. నీ అనుగ్రహంతో పుట్టిన వాడికి నిన్ను కొలవనంత మాత్రాన, నిన్ను మొక్కనంత మాత్రాన పాపిగా సృష్టించి శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం? వెరీ గుడ్. నేను తిరిగి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తికి హార్ట్లో బ్లాక్స్ వచ్చాయి, ఆ రక్తనాళంలో బ్లాక్స్ వచ్చాయి. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు అంటే, అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పాడు. ఉదాహరణకి మీకే హార్ట్లో బ్లాక్స్ వచ్చాయి, డాక్టర్ అన్నాడు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు. అప్పుడు మీరు తిరిగి అడిగారు, బైపాస్ సర్జరీ చేసుకోకపోతే వేరే దారి లేదా అని. ఆయన అన్నాడు అస్సలు దారి లేదు, ఎంత సాధ్యమైతే అంత తొందరగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు. అప్పుడు మీరు తిరిగి అంటున్నారు, ఈ బ్లాక్స్ పోవడానికి బైపాస్ సర్జరీ ఒక్కటే అని మీరు చెబుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు అనుకోండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? బైపాస్ సర్జరీ నాకు కళ్ళకు కనిపిస్తుంది, బైపాస్ సర్జరీ గురించి నాకు తెలుసు, దాని డాక్టర్లు కనిపెట్టిన టెక్నాలజీ, అది ప్రూవ్డ్. ఓకే, అది ప్రూవ్డ్, కళ్ళకు కనిపెట్టింది. అది చేసుకోకపోతే ఆ క్షణానికి నేను చనిపోతా. బట్ ఇప్పుడు యేసు ప్రభువుని మొక్కకపోతే నేను చనిపోతున్నానా? 10 మంది కడుపు నింపుతా, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, నా ఇంటికి ఇస్తున్నా, మా అవ్వని చాతున్నా, హయ్యని చాతున్నా, ఐఎమ్ లీడింగ్ మై గుడ్ లైఫ్. బట్ మీరు చెప్తున్నది మాత్రం అబద్ధం. అంటే దానికి మీరు ప్రూవ్ చేయలేరు. నేను యేసు ప్రభువును మొక్కకుండా కొలచకుండా నా జీవితాన్ని నేను బాగా లీడ్ చేయగలుగుతున్నా. బట్ మీరు చెప్తున్నది మాత్రం ఎక్కడ ఉంది? ఓకే, మీరు నేను చెప్పిన దాన్ని పూర్తిగా అపార్థం చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువును నమ్మకపోతేనే, అంటే యేసు ప్రభువును నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనడం ఎంతవరకు సమంజసం మీరు అన్నారు. నేను దానికి సమాధానం చెప్పాను. దాన్ని మీరేం చేశారు అంటే,
యేసుప్రభు నమ్మకపోతే అందరు చచ్చిపోతారా, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అదే అంటున్నా. అన్నట్టు- ఓ, wait, లేదు wait, లేదు, wait, మీరు కాదు, మీరే కాదు, చెప్పిండ్రు కాదు, యేసు కాదు. ప్రభువును నమ్మకపోతే శిక్ష పడుతుందని మీరు క్లియర్ గా చెప్పిండ్రు. అవును, అది బైబిల్లో ఉందని మీరు క్లియర్ గా చెప్పారు. చాలా- నేను అదే అంటున్నా. నేనేమంటున్నా, కాదంటం లేదు, నేనేమంటున్నా, లేలే ఇక్కడ మిస్ అయ్యారు. నేను మీ పాయింట్ దగ్గరికే వస్తా. నేను ఇప్పుడు మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నా, 10 మందికి అన్నం పెడుతున్నా, కనీ పెంచిన నా తల్లిదండ్రులని దైవంగా కొలుస్తూ వాళ్ళను నేను బాగా చూసుకుంటున్నా. ఇప్పుడు అంతా నేను మంచిగా చేస్తున్నా. యేసు ప్రభువుని మొక్కనంత మాత్రాన నేను చెడ్డోని ఎట్లా అవుతున్నా అనేది నా క్వశ్చన్. ఓకే, ఇక్కడ మరలా పునరావృతం చేస్తారు మీరు చేసిన తప్పని. ఇంకోసారి చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. శిక్ష అంటే నేను భూమి మీద కాదు మాట్లాడింది, శిక్ష అంటే నరకం. నేను నరకం గురించే చెప్తున్నా. లే భూమి మీద అంత మంచి చేసినప్పుడు నేను చెప్తాను వినండి, అక్కడికి వస్తాను. ఆ మంచి అనేది కొంచెం పక్కన పెట్టండి, దాని గురించి వస్తాను. ఓకే, శిక్ష అన్నది నరకానికి సంబంధించి నేను మాట్లాడాను. మీరు ఏమన్నారు అంటే నేను యేసుప్రభు నమ్మకపోతే నేను మరణిస్తున్నాను, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అంటే, నేను మరణిస్తారు అని కాదు నేను మాట్లాడింది, శిక్షించబడతారు, మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పాను. తర్వాత ఏంటంటే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అన్నారు. మంచి అంటే ఎవరి కోణంలో మంచి, అది ఎవరికి మంచి, అది మంచి అనేది ఎవరు చెప్పాలి అంటే మనల్ని పుట్టించినట్టు చెప్పాలి మంచి అంటే ఏంటి అని. నేను మంచి అనేది వినండి, పుట్టించడం అంటే మీ నాన్ననిగా నా ఉద్దేశం, దేవుడే నా ఉద్దేశం. నా ఉద్దేశంలో దేవుడు ఆయన్నే. వినండి, మీ నాన్న మీకు అరే నాన్న పక్క వ్యక్తికి సాయం చేయాలని అది మంచి అని చెప్పి ఉంటాడు. కానీ ఇంకో దేశంలో పుట్టినటువంటి ఫాదరు కొడుక్కి ఆ పక్క దేశం చంపడమే మంచి